అమెరికాలోని సియాటెల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి కుటుంబానికి చివరికి న్యాయం జరిగింది. ఈ కేసులో చారిత్రాత్మక పరిణామం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాహ్నవి మరణానికి బాధ్యత వహిస్తూ సియాటెల్ నగర యంత్రాంగం ఆమె కుటుంబానికి $31.1 మిలియన్ అంటే దాదాపుగా 262 కోట్ల భారీ పరిహారాన్ని చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో సియాటెల్ నగరం నేరుగా $5 మిలియన్ చెల్లిస్తుండగా మిగిలిన మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు భరిస్తున్నాయి. ఇక 2023 జనవరిలో కర్నూలుకు చెందిన 23 ఏళ్ల జాహ్నవి రోడ్డు దాటుతుండగా పోలీస్ అధికారి కెవిన్ డేవ్ నడుపుతున్న పెట్రోలింగ్ కారు గంటకు 119 కిలోమీటర్ల వేగంతో వచ్చి ఆమెను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ కేసులో పోలీస్ అధికారి డేనియల్ అడరర్ ప్రవర్తన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇక ఆమె చనిపోయింది, ఆమెకు పెద్దగా విలువ లేదు, ఒక $11,000 చెక్కు రాసి ఇస్తే సరిపోతుందంటూ నవ్వుతో వెటకారం చేయడం కూడా సంచలనమైతే సృష్టించింది. ఇక ఈ వ్యాఖ్యలు భారతీయులలో మరియు అమెరికాలోని మానవ హక్కుల సంఘాలలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. జాహ్నవి విలువను కేవలం $11,000గా వెటకారం చేసిన చోటే ఇప్పుడు 262 కోట్ల పరిహారం ప్రకటించడం ఒక కీలక పరిణామంగా భావిస్తున్నారు. జాహ్నవిని ఢీకొట్టిన అధికారి కెవిన్ డేవ్ మరియు అవమానీయంగా మాట్లాడిన డేనియల్ అడరర్ ఇద్దరిని పోలీస్ శాఖ విధుల నుంచి తొలగించింది. జాహ్నవి చదువుతున్న నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ ఇప్పటికే ఆమెకు మరణాంతరం గౌరవ డిగ్రీని కూడా ప్రదానం చేసింది. ఈ చారిత్రాత్మక పరిహారం ఆమె కుటుంబానికి ఆర్థికంగా ఆదుకున్నప్పటికీ ఆ తల్లిదండ్రులకు జరిగిన తీరని లోటును ఏ సంపద కూడా పూడ్చలేదు.